గుడ్ మార్నింగ్ నా బాగున్నావా అనుకున్నాను అప్పుడు నీటితో పాటు మధ్య వేస్తే బాగుంటుందంటే మధ్య స్టార్ట్ 55 గ్లాసులు రెడీ చేశాను. నెక్స్ట్ ఏం చేసి అమ్మవారికి ప్రసాదం కాబట్టి మనం రెడీమేడ్ ఏంటి తెచ్చుకోకూడదంటే ఎవరు అయ్యో చెప్తాను. సో పాలు తెచ్చేసాము, పాలు కాసేసి దానికి వేసే మసాలా ఐటమ్ ఉంటాయి అన్నీ తెప్పించి మార్నింగ్ 4 అవర్స్ మిక్స్ చేసి ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ प्रवीण सागर अटा सर ना खड़ा एमएलए खड़ी कर शाला कटा प्रवीण शाला जी మీరు మనం మీరు ఇట్లా వచ్చేసి ఇక్కడ సన్మానం చేస్తాం, ఇక్కడ జాగా రెడీ చేస్తాం, ఇక్కడ మాట్లాడడానికి బాగుంటుంది. ఎట్లా మాలో ఎట్లా మెరుస్తుందో అట్లా మెరుస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. పడిశాలేనా ఇట్లా టవల్ వేసినట్టు వేసాను, ఇట్లా ఇది కనిపించాలా? ఓకేనా? ఇప్పుడు స్కూల్లో పోయి చూపించేస్తావా? మన చిత్తూరు నియోజకవర్గంలో ఈ రాములు గుడి వీధిలో జైన్ సంస్థ అంటే మా సుభాష్ అన్న గారు, వారి అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అలాగే చిత్తూరులో నివసించే అందరూ జైన్స్ కూడా చాలా రోజుల నుండి చిత్తూరులో గంగమ్మ జాతర
చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షల్లో జనాలు వీక్షించడానికి వచ్చినప్పుడు ఈ వేసవి కాలంలో వారికి త్రాగునీరు ఇవ్వాలని ఫస్ట్ మంచినీళ్ళతో ప్రారంభించి తర్వాత కాలంలో మంచినీళ్ళతో పాటు మజ్జిగ, లస్సీ, అలాగే సాయంకాలం పూట జ్యూస్ ఇస్తే బాగుంటుందని భావించి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఈ గంగ జాతర 2 రోజులు నిర్వహిస్తున్నారు. నేను ఇప్పుడు వచ్చి వారితో పాల్గొని ఈ మజ్జిగ, లస్సీ ఇవ్వడం నాకు ఎంతో ఆనందకరం. అలాగే వీరిలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా అనేక మంది ఇక్కడ చాలా మంది వ్యాపారాలు చేసేకి వస్తారు. వారు కేవలం డబ్బు మనసు మైండ్ తోనే ఉంటారు. అలా కాకుండా వీరి కుటుంబ సభ్యులందరినీ చూసి వారు కూడా తగినంత సేవల్లో పాల్గొంటే మన చిత్తూరు ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడానికి వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లి వీరి కుటుంబ సభ్యులకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేసినందుకు ఒక చిన్న హగ్గు మాత్రం ఇవ్వగలుగుతాం. ఆల్ ద బెస్ట్. ఏడా మీ బ్రదర్ ఏడా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీకు ఏం చెప్పాలి? ఓకేనా? రైట్. మేమేమైనా చెప్పాలని ఏమవుతుంది? గంగమ్మ జాతర ఉపలక్ష్యంగా మా కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయ అంటే నిన్న ఒకటి అనుకున్నాము, యువ నేత జగన్మోహన్ గారు అన్నారు. కానీ యువ నేత ఉండొచ్చు, వయసు 40 ఉండొచ్చు, కానీ అనుభవం 60 కంటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా కాని పనులు ఇప్పుడు మన చిత్తూరులో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు లోపల వచ్చినప్పుడు ఒక మాట చెప్పినారు, జగన్ జైని కలిసి జనం కోసం చేసేది గంగమ్మ జాతరలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. మన ఇట్లాంటి ఎమ్మెల్యే గారు చేస్తా ఉండే అభివృద్ధి కోసము మా జైన్ సంఘం తరఫు నుంచి, మన ఊరు నుంచి తరఫు నుంచి, అందరి తరఫు నుంచి ఆయనకు ధన్యవాదాలు. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కొన్ని ఇయర్స్ కాదు, కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటున్నాము, కానీ అభివృద్ధి కాలే. కానీ వచ్చినప్పుడు అనుకున్నారు అంటే సార్ చెప్పినట్లు ఇప్పుడు ఎక్కడో డబ్బులు సంపాదించి పెడతారని, ఆయన కూడా అదే పని చేశారు. పుట్టింది పెరిగింది మాతృభూమి చిత్తూరు, సంపాదించింది బెంగళూరు, కానీ ఖర్చు పెట్టాల్సింది చిత్తూరే కాబట్టి చిత్తూరు వచ్చి సేవ చేస్తున్నారు. ఎలా కాలం ఇట్లే సేవ చేయాలా, ఇట్లే వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకేనా?